Hello everyone. In this class, I'll explain different types of number systems in detail. Okay. So what is the first one? The first one is decimal number system. First point. For any number system, there is base, or another name for base is radix. Okay. So for decimal number system, the radix or base is R, represented by R. The radix is 10. Okay. So అంటే ఎలా రిప్రజెంట్ చేస్తారు ఏదైనా నంబర్ ని అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిప్రజెంటేషన్ ఏంటంటే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ 756 ఇది నెంబర్ అయితే ఇలా రిప్రజెంట్ చేస్తారు బేస్ ని ఇలా బ్రాకెట్ ఇచ్చి బేస్ ని రిప్రజెంట్ చేస్తారు. ఫైన్. అనదర్ పాయింట్, what are the symbols or what are the numbers that we are going to use in decimal number system? For any number system, the unique symbols or unique numbers of that system are is you must write between 0 to r minus 1. అంటే 0 నుండి r minus 1 వరకు ఉన్న నెంబర్స్ మొత్తం ఆ పర్టికులర్ సిస్టమ్ కి యూనిక్ నెంబర్స్ అయిపోతాయి. అంటే ఇక్కడ చూడండి బేస్ ఎంత 10 కదా, r అంటే 10 కదా, అంటే ఇక్కడ ఎంత అవుతుంది చెప్పండి 0 to 9. అంటే వాట్ ఆర్ ద నెంబర్స్? ద నెంబర్స్ ఆర్ 0 1 2 3 4 5 6 7 8 and 9. These are the unique symbols. Another point is, suppose ఇదే నెంబర్ తీసుకోండి, ఇక్కడ చూడండి మరి 0 to 9 తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి see the number is 756. అంటే 9 కన్నా ఎక్కువ ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఎస్ నెక్స్ట్. ఇప్పుడు సపోజ్ ఈ 756 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి. ఈ 756 లో ఇది ఉంది కదా, వాట్ ఇస్ దిస్? rightmost digit, and this is called least significant digit. వీటి మొత్తాన్ని డిజిట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 7 ఏంటి? లెఫ్ట్ మోస్ట్ డిజిట్ కదా, and this is most significant digit. అంటే హైయెస్ట్ వాల్యూ ఎవరికి ఉంటుంది అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ ఇస్ హ్యావింగ్ హైయెస్ట్ వాల్యూ. ఓకే. అనదర్ పాయింట్, వాట్ ఇస్ ద అదర్ పాయింట్? సపోజ్ ఓకే 756 తో పాటు ఇఫ్ యూ హ్యావ్ 2 3 4 లైక్ దట్ పాయింట్ తర్వాత ఇలా ఉంటే వాట్ ఇస్ దిస్? 2 3 4 పార్ట్ ఇస్ కాల్డ్ fractional part, and this is called integer part. Okay. So అయితే ఏం జరుగుతుంది ఇలా ఉంటే? యా, ఇప్పుడు just take your 756.234. ఇది యాక్చువల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చో చూడండి జాగ్రత్తగా. ఇట్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 756 అంటే 700s, నెక్స్ట్ 5 10s ప్లస్ 6 1s. క్లియర్? 700s 56 కదా, సో 5 10s 6 1s. Okay, then plus 2 1/10s plus 3 1/100s plus 4 1/1000s. Okay? Yeah, అంటే ఒకసారి చూడండి 700 plus 50
plus 6 plus 0.2 plus 0.03 plus 0.004. If you add all these things, then what you're going to get? You're going to get 756.234. Okay? So, ఈ నెంబర్ని ఇలా రిప్రజెంట్ చేయాలి. ఇంటిజర్ పార్ట్ ఏమో 10 పవర్స్ లో ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఏమో నెగటివ్ 10 పవర్స్ లో ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా ఇదంతా? ఫైన్. ఎలా రాస్తాను చూడండి ఒకసారి. యా 7 into 10 square 5 into 10 power 1 plus 6 into 10 power 0. అంతేగా? 7 into 10 square 700, 5 into 10 50, 6 into 10 power 0 is 1, 6 plus 2 into 10 power minus 1 plus 3 into 10 power minus 2 plus 4 into 10 power minus 3. ఇలా చెప్పాను కదా. ఇంటిజర్ పార్ట్ ఏమో 10 పాజిటివ్ పవర్స్ లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫ్రాక్షనల్ పార్ట్ ఏమో 10 నెగటివ్ పవర్స్ లో ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అయితే 10 పవర్ 0 ఉంది కదా, అది మాత్రం ఇంటిజర్ పార్ట్ లో ఉన్న వాట్ ఇస్ దిస్ లిస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అవుతుంది. 0 నుండి ఇటువైపు స్టార్ట్ అవుతాయి, -1 నుండి ఇటువైపు ఇంక్రీజ్ అయిపోతాయి. ఓకేనా? సో ఇక్కడ ఈ 10 పవర్స్ తో ఇలా ఒక్కొక్క పొజిషన్ వెయిట్ అవుతూ ఉంది మనకి. ఇక్కడ 6 ఈస్ వెయిటెడ్ విత్ 10 పవర్ 0, 5 ఈస్ వెయిటెడ్ విత్ 10 పవర్ 1, 7 ఈస్ వెయిటెడ్ విత్ 10 పవర్ 2. అలానే ఫ్రాక్షనల్ పార్ట్ కూడా. దట్ ఈస్ ద రీజన్ దిస్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఇస్ కాల్డ్ పొజిషనల్ weighted system. Okay na? Yes. This is about the decimal number system. Now the next number system is binary number system. Now what is the first point? Radix. Radix or base. R is equal to 2. Fine. So ఏమేమి numbers ఉంటాయి? 0 to r minus 1 అంటే 0 to 1. Meaning 0 and 1 అంతే ఉండేది ఇంకా బైనరీ నెంబర్ సిస్టమ్ లో. ఓకే. అండ్ ఇక్కడ కూడా ఎలా రిప్రజెంట్ చేస్తారు ఒక సిస్టమ్ ని అంటే, yes, suppose if the number is like this 1 1 0 1, this is the representation, binary number representation. దీనిలో ఇందాకలాగానే this is called means the right most. ఇక్కడ ఏమన్నారో తెలుసా? ఇందాక డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో ఏమన్నా డిజిట్స్ అన్నాం కదా, ఇక్కడ వీటిని ఏమనాలి అంటే దీస్ ఆర్ కాల్డ్ బిట్స్. బిట్స్ అనాలి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఏమనాలి? దిస్ ఇస్ కాల్డ్ రైట్ మోస్ట్ బిట్ కదా. సో రైట్ మోస్ట్ బిట్స్ ని ఏమంటాం మనం? లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. మనం చాలా చోట్ల వింటాం LSB షార్ట్ కట్. ఓకే. అండ్ దిస్ ఇస్ కాల్డ్ most significant bit, MSB. Okay. Yes. So much fun. ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి? ఇక్కడ దీని రిప్రజెంటేషన్ ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇవ్వనా? The example here is same example 1101 base 2 ఇలా ఇవ్వాలి రిప్రజెంటేషన్. ఓకే. Then వాటి పొజిషన్స్ ని మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెయిట్స్ మనం రిప్రజెంట్ చేయగలమా లేదా? ఓకే. టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్ 1101 ఫ్రాక్షన్ పార్ట్ కూడా తీసుకుందాం ఒకేసారి. సో లెట్ ఇట్ బి 101. ఏంటిది టోటల్ గా? బేస్ రిప్రజెంట్ చేయాలి బేస్ ని. ఓకే. డెసిమల్ నెంబర్ లో కూడా డెసిమల్ అంటే జనరల్ గా మనం యూజ్ చేసేది కదా, మనం ఎప్పుడైనా రిప్రజెంట్ చెయ్యం. కానీ నెంబర్ సిస్టమ్స్ కాన్సెప్ట్ లో ఉన్నాం కాబట్టి ఏ నెంబర్ సిస్టమ్స్ అయినా మీరు బేస్ తో రిప్రజెంట్ చేయండి. ఓకే.
ఎస్ ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, మనం ఎలా రాయొచ్చు దీన్ని? ఎస్ ఇక్కడతో స్టార్ట్ చేయాలి కదా. ఓకే, సో దిస్ ఇస్ ఇప్పుడు ఇక్కడ బేస్ 2 కదా, ఇందాక బేస్ 10 కాబట్టి డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో 10 పవర్స్ తో వెళ్ళిపోయింది. హియర్ ద రాడిక్స్ ఇస్ 2. సో ఇక్కడ దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని 2 power 0, దిస్ ఇస్ 2 power 1 and this is 2 power 2 and this is 2 power 3. ఓకే, సో మనం రిప్రజెంట్ చేయాల్సిన విధానం 1 into 2 power 3 plus 1 into 2 power 2 plus 0 into 2 power 1 plus 1 into 2 power 0. Okay, and plus 1 into 2 power minus 1 plus 0 into 2 power minus 2 plus 1 into 2 power minus 3. ఓకేనా? సో ఇలా మనం ఒక్కొక్క బిట్ ని వెయిట్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా చేస్తే ఏం జరుగుతుంది అని అంటే ఇట్స్ డెసిమల్ ఈక్వివలెంట్. గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్ సిస్టమ్ కానీ ఇలా పొజిషన్స్ తో మీరు మల్టిప్లై చేసి చూస్తే గెట్ డెసిమల్ వాల్యూ. ఓకే, సో వాట్ ఇస్ దిస్ డెసిమల్ వాల్యూ? ద వాల్యూ ఇస్, since the value is here is 8 plus 4 plus 0 plus 1 plus 0.5, this is 1 by 2 and this is 0 and this is 1 by 8, so it is 0.125. So totally it is 13.625 base 10. Okay, so this binary number system is also a positional weighted system. Okay, so now we'll see the next number system. Yes, the next number system is octal number system. Radix or base of the octal number system is 8. Oct ala anamata 8. So ela represent cheyali? What is the example of representation? Example choose mundu asalu unique symbols eve untayo chuddam okasari. Yes, 0 to r minus 1 annaru kabatti 0 to 7. So what are the unique symbols? 0, 1, 2, 3, 4, 5, 6, 7. మొత్తం 8 ఉంటాయి మీరు కౌంట్ చేస్తే. ఓకే, సో వాట్ ఇస్ ద ఎగ్జాంపుల్ నౌ? హౌ టు రిప్రజెంట్? yes, it is just 5, 6, 4 base 8. అంటే మీరు యూజ్ చేసిన ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ 0, 7 అండ్ వాటి మధ్యలోనే ఉండాలి. must not be more than 7. yes, another important point is 8 అంటే 2 క్యూబ్ లాగా రిప్రజెంట్ చేయొచ్చు కదా. సో అందుకని బైనరీలో సపోజ్ మనకు ఒక బైనరీ ఉంది అనుకోండి, లెట్ ఇట్ బి ఇట్లా ఉంది అనుకోండి, ఇలా ఉంటే మీరు ఈ బైనరీని ఆక్టల్ లో రిప్రజెంట్ చేయాలంటే ఏం లేదు, as 8 is equal to 2 cube, you have to group 3 numbers into 1. ఇలా గ్రూప్ చేసుకోవచ్చు. ఓకే, మీన్స్ యూ కెన్ గ్రూప్ 3-bit బైనరీ అండ్ మేక్ ఇట్ 1 octal. ఓకే, సో ఇక్కడ లేకపోతే నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో ఉంటుంది, అది చూద్దాం. 0 zeros తో యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వీటికి మనం ఆక్టల్ ఈక్వివలెన్స్ ఏంటో వేసుకోవాలన్నమాట. ఓకే, ఎస్ చూద్దాం అది. ఆ తర్వాత కన్వర్షన్ ఫ్రమ్ వన్ నెంబర్ సిస్టమ్ టు అనదర్ నెంబర్ సిస్టమ్ అని చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం? యాక్చువల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. బైనరీ ఏమో 12 ఉన్నాయి, 12 బిట్స్ ఉన్నాయి. ఈ 12 బిట్స్ ని 3 గ్రూప్స్ లాగా చేస్తే మనకు వచ్చిన ఆక్టల్ ఎంత? 4. వాటి ఈక్వివలెన్స్ కాదు, ఆక్టల్ నెంబర్స్ గురించి చెప్తున్నాను. సో ఆక్టల్ ఎంత అయింది? ఆక్టల్ నెంబర్ లెంత్ ఎంత అయింది? 4. సో ఎంత పర్సెంట్ రెడ్యూస్ అయింది అని అంటే 1/3 లెంత్ గెట్స్ రెడ్యూస్డ్, అంతే కదా. అంటే 12 ఉన్నది కాస్త 4 అయింది అని అంటే 1/3 లెంత్ కి రెడ్యూస్ అయిపోయినట్లు నెంబర్. ఫైన్, ఓకే. దెన్ అనదర్ పాయింట్,
పొజిషనల్ వెయిటెడా కాదా? యా, సేమ్ ఫ్రాక్షనల్ తో పాటు తీసుకున్నామా? 564.21 అనుకున్నాం. యా, ఎలా రిప్రజెంట్ చేయాలి? 8. సో వాట్ ఇస్ దిస్ నౌ? ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏంటి, ఇక్కడ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అందాం ఇది కూడా. సరే, యా, ఇది ఇప్పుడు 8 పవర్ 0 and this is 8 power 1 and this is 8 square and ఇది వచ్చి 2 into 8 power minus 1, 1 into 8 power minus 2. సో చేద్దాం ఒకసారి. 5 into ఏమన్నారు ఇక్కడ? 8 power 0, 8 power 1, 8 power 2. 5 into 8 square plus 6 into 8 power 1 plus 4 into 8 power 0 plus 2 into 8 power minus 1 plus 1 into 8 power minus 2. Okay, so what is this value? The value is 320, 6 into 8, 48, 4 into 8 power 0, 4, 2 into 8 power minus 1, 0.25, 1 into 8 power minus 2, 0.015625. If you add all these things, you are going to get this. Already చెప్పాను, ఈ నెంబర్ని దాని బేస్ పొజిషనల్ వెయిట్స్ తో మల్టిప్లై చేశాక వచ్చేది ఏ నెంబర్ సిస్టమ్ లో అయినా డెసిమల్ ఈక్వివలెంట్. ఓకే, యా, దిస్ ఇస్ అబౌట్ యువర్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. సో ద నెక్స్ట్ వన్ ఇస్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో ఫర్ దిస్ radix or base r is equal to 16. So you're going to have 16 unique symbols between 0 to r minus 1, that is 0 to 15. So what are those numbers? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Along with this numbers, special numbers are there. Those are A, B, C, D, E and F. And the equivalent for A is next to the 9 you have 10 and this is 11 and this is 12, this is 13, 14 and 15. So మనం ఒక హెక్సాడెసిమల్ నెంబర్ రిప్రజెంట్ చేస్తున్నాము అంటే the numbers are from 0 to F, that's all. Must not be more than F. Okay, so example చూద్దాం ఒకటి. So the example is 2AB point F6 base 16. Example. Okay, and another important point is you can write 16 as 2 power 4. Okay, so binary ni hexadecimal represent chesi చూపించాలి అని అంటే yes, you must group 4 binary bits. ఇది అనుకోండి మీకు ఇచ్చిన బైనరీ. yes, మొత్తం ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో బైనరీ లెంగ్త్ ఎంత? 12 ఉంది. అదే ఇప్పుడు మీరు హెక్సాడెసిమల్ లోకి ఇది రిప్రజెంట్ చేయాలనుకుంటే గ్రూప్ ఎవ్రీ 4 బిట్స్. ఓకే, వాటి ఈక్వివలెన్స్ ఎంత అనేది కన్వర్షన్ దగ్గర చూద్దాం. బట్ ఎన్నైనా ఇక్కడ 1 2 3 నే, హెక్సాడెసిమల్ కి 3 నే లెంత్. సో బైనరీ 12 అయితే హెక్సాడెసిమల్ ఎంత అయింది? 3. అంటే ఎంతకి రెడ్యూస్ అయిపోయిందో చూడండి, 1/4 కి రెడ్యూస్ అయిపోయింది లెంత్ ఆఫ్ ద నెంబర్. సో బైనరీలో 12 అంటే హెక్సాడెసిమల్ లో 3 అయిందంటే 12/4 ఈక్వల్ టు 3 కదా. సో 1/4 వరకు రెడ్యూస్ అయిపోయింది యూజింగ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో ఇక్కడ యాక్చువల్గా మనం చూసేవన్నీ కూడా పొజిషనల్ వెయిటెడ్ సిస్టమ్సే. సో దీన్ని కూడా చూద్దాం ఒకసారి ఎలా రిప్రజెంట్ చేయాలో. టేక్ ద సేమ్ నెంబర్ 2AB పాయింట్ F6 base 16. ఎలా రాయాలి? This must be multiplied with 16 power 0 and this is with 16 power 1 and this is with 16 power 2 and this is with 16 power minus 1 and this is with 16 power minus 2. So 2 into 16 power 2
plus a into 16 power 1 plus b into 16 power 0 plus f into 16 power minus 1 plus 6 into 16 power minus 2. Okay, అయితే 2 into 16 power 2 plus what is a? A is 10. So 10 into 16 power 1 ఇలా వేయాలి. Next b అంటే 11. So 11 into 16 power 0 plus f అంటే 15. So 15 into 16 power minus 1 plus 6 into 16 power minus 2. ఓకేనా? ఏబిసి ఏముంటే ఆ స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా వాటి ఈక్వివలెంట్స్ తో మీరు వేసుకోవాలి. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ 683.969. అగైన్ ఇలా పొజిషనల్ వెయిట్స్ తో మల్టిప్లై చేస్తే మీకు వచ్చే నెంబర్ నేను డెసిమల్ అని ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? సో ఇలా వెయిట్స్ తో మల్టిప్లై చేసుకుంటే డెసిమల్ లోకి కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా చేయగలిగే ఏ సిస్టమ్ అయినా మీరు ఏమనాలి? ఇట్ ఈస్ కాల్డ్ పొజిషనల్ వెయిటెడ్ నెంబర్ సిస్టమ్. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. సో చాలా వరకు కంప్యూటర్ సిస్టమ్స్ లో యూజ్ చేసే నెంబర్ సిస్టమ్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ బికాస్ లెంత్ చాలా రెడ్యూస్ అయిపోయి అంటే 1/4 వరకు రెడ్యూస్ అయిపోయి చాలా ఈజీ అయిపోతుంది మనకి హ్యాండిల్ చేయడం. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్ హెక్సాడెసిమల్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ ఎక్స్ప్లెయిన్ ద కన్వర్షన్. ఇక్కడ మొత్తం 4 నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. మా జాగ్రత్త చూడండి. డెసిమల్, బైనరీ, ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్. మనం ప్రతి నెంబర్ సిస్టమ్ నుండి మిగతా 3 నెంబర్ సిస్టమ్ కి కన్వర్షన్ చూద్దాం. అప్పుడు అన్ని కవర్ అయిపోతాయి. సపోజ్ డెసిమల్ తీసుకోండి. డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు ఆక్టల్, డెసిమల్ టు హెక్సాడెసిమల్. ఎన్ని అయిపోయినాయి? 3 అయిపోతాయి. నెక్స్ట్ బైనరీ తీసుకోండి. బైనరీ టు డెసిమల్, బైనరీ టు ఆక్టల్, బైనరీ టు హెక్సాడెసిమల్. ఇంకొక 3, 6. దెన్ ఆక్టల్, ఆక్టల్ టు డెసిమల్, ఆక్టల్ టు బైనరీ, ఆక్టల్ టు హెక్సాడెసిమల్. ఇంకొక 3. నెక్స్ట్ హెక్సాడెసిమల్, హెక్సాడెసిమల్ టు డెసిమల్, హెక్సాడెసిమల్ టు బైనరీ, హెక్సాడెసిమల్ టు ఆక్టల్. ఇంకొక 3. సో మొత్తం మీద ఎన్ని కన్వర్షన్స్ చూడబోతున్నాం మనం? 12 కన్వర్షన్స్. చాలా ఈజీ, వెరీ 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 ఈజీ ద కాన్సెప్ట్. అండ్ చాలా ఎక్కడ మిస్ చేయకుండా ప్రతి క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు, ప్రతి క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా సాల్వ్ చేయొచ్చు ఆ కన్వర్షన్ వీడియో మొత్తం మీరు జాగ్రత్తగా చూస్తే. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you like this video, please don't forget to like, share and subscribe.